శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 8 తులా రాశి వారికి అన్నీ వదిలేసి మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలుసుకోండి. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 8న తులా రాశి వారికి ఏం జరగబోతుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు సమానమైనటువంటి ధర్మాన్ని, న్యాయాన్ని అనుసరిస్తారు. ఈ యొక్క రాశి వారికి స్నేహితులు, బంధుమిత్రులంటే ప్రేమాభిమానాలు ఎక్కువ. స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఆపదలో ఉన్నామని ఎవరైనా చెప్తే కనుక వారికి తోచినంత సహాయం చేస్తారు. మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ముందుండేటటువంటి మంచి మనసున్న వ్యక్తులు ఈ యొక్క తులారాశి వ్యక్తులు. తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందం, ఆకర్షణీయంతో పాటు వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. చలాకీతనం, చురుకుదనంతో కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు దైవభక్తి అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రేమ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ప్రత్యేకమైన అభినందనలు, ఆకర్షణీయమైనటువంటి సంతృప్తికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కుటుంబంతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. విద్యావేత్తలుగా, కళారంగంలో ఆసక్తి ఉన్నవారిగా ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఉంటారు. టెక్నికల్ రంగాల్లో రాణించేవారు ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎక్కువ మంది అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించిన వారికి చేతి వృత్తులు, కుల వృత్తులు బాగా కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 ఏప్రిల్ 8న మీరైతే కనుక మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకైతే కనుక ఒక సంఘటన జరగబోతుంది. మీరైతే అన్ని పనులను పక్కన పెట్టేసి ఇక ఆ పని మీద శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. విషయాన్ని తెలుసుకోవలసి వస్తుంది. ఎందుకంటే కనుక అది మీ యొక్క జీవితానికి సంబంధించి కీలకమైన మలుపుగా మారబోతుంది. మీ యొక్క కుటుంబంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు ఒక చర్చ మొదలవుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి మీరు, మీ కుటుంబం సిద్ధమవుతారు. ఇది మీ వ్యాపారానికి సంబంధించి గాని, ఉద్యోగానికి సంబంధించి గాని, వివాహ విషయానికి సంబంధించి గాని, బిడ్డల యొక్క భవిష్యత్తుకి సంబంధించి గాని, ఆరోగ్యానికి సంబంధించి గాని ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మీరైతే కనుక ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. దీనికి కారణం మీరైతే కనుక ఉన్న పరిస్థితి కారణంగా జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి, సంతోషంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఒడిదుడుకులతో ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య, ఒక ఇబ్బంది తీరిపోతే మరొక ఇబ్బంది అన్నట్లుగానే ఇప్పటి వరకు మీ పరిస్థితి నడుస్తూ వచ్చింది. ఇక మీదటైనా అటువంటి పరిస్థితులు మారాలని, సంతోషకరంగా ఉండాలని మీరైతే కనుక ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక గట్టి నిర్ణయాన్ని కుటుంబంతో సహా చర్చించి మీరు తీసుకోబోతున్నారు. ఇదైతే మీకు మేలుకరంగా ఉంటుంది. ఇప్పుడైతే మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి కూడా మీకు అనుకూలంగా మారటం కోసం మీరైతే శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.